హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంఎం దీపిక. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఇవాళ వచ్చేసి ఒక వెరీ సిక్ డే అనమాట. నాకు బాగాలేదు, మా బాబుకి కూడా బాగలేదు. కొంచెం మంచిగా తినాలనిపించింది. కొంచెం మిరియాల రసము, దొండకాయ అది చేసుకున్నాను. ఇది సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవచ్చో నా స్టైల్లో అనేది నేను ఈరోజు చూపిస్తానండి. మనకు ఎప్పుడైనా కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు ఇలా ఈజీగా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఒక 4 టమోటాకాయలు ఇలా వాష్ చేసుకొని, టమోటాలు 4 టమోటాకాయలు తీసుకున్నాను నేనైతే. కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండ్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసేసి ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట. మనకి ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు. ఎక్కువ వాటర్ వేస్తే ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ థిక్గా అయితే రాదనమాట రసము. అలా కొంచెం పైన స్కిన్ పోయేంత వరకు ఉడకబెట్టేసి కొంచెం నీళ్లు పోసేసి, నార్మల్ వాటరు, రూమ్ టెంపరేచర్ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వేసేసి ఇలా చల్లారబెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం బాగా నలుపుకోవాలన్నమాట. మన చేతులకు కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది కదా. మేము ఇలా నలుపుకోలేము అనుకున్నప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అన్నీ తీసేసి ఎనిపేసుకోవచ్చు అనమాట. మన దగ్గర పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో ఎనిపేసుకోవచ్చు. దాంతోనే ఎనుపుకోవచ్చు. మన దగ్గర ఇప్పుడు స్మాషర్స్ వస్తుంటాయి కదా, అవి కూడా యూస్ చేయొచ్చు. ఇలా మనం చేతితో ఒత్తుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, ప్లస్ మనకు కూడా మంచిగా ఫిజికల్ యాక్టివిటీ అయినట్టు ఉంటుంది. సో నేనైతే ఇలా చేత్తోనే ఒత్తుకుంటాను అనమాట. మొత్తం అంతా ఒత్తేసుకున్న తర్వాత రసం సపరేట్గా, పిప్పి సపరేట్గా తీసేస్తాను. సో ఇలా అనమాట, రసం సపరేట్గా అండ్ పిప్పి సపరేట్గా తీసేస్తాను. అది బాగా నలుపుకోవాలన్నమాట. మంచిగా థిక్గా వస్తుంది. మీరు వాటర్ ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే కొంచెం నీళ్ళగా ఉంటుంది అనమాట, చారు అనేది అనమాట. కొంతమందికి అట్లా కూడా ఇష్టం ఉంటుంది, ఎక్కువ నీళ్ళగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది. మేమైతే అంత నీళ్ళగా ఏం లేదు, అంత గట్టిగా ఏం లేదు, కొంచెం సెమీగా ఉండేట్లు చేసుకుంటాం అనమాట. మరీ నీళ్ళగా ఉంటే కూడా బాగుండదు అనమాట. ఏదో చారు సపరేట్ పోతుంటుంది, రైస్లో ఊరికే ఉప్పు కారం వేసినట్టు ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఇట్లా ఉడకబెట్టి రసం చేసుకుంటే కొంచెం మంచిగా థిక్గా వస్తుంది రసం అనేది. మంచి టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఒకసారి ఎవరైనా ట్రై చేయకుంటే ఇలా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు ఇలానే చేస్తాను అనమాట. మా అత్త వాళ్ళ సైడ్ అంతా కూడా ఇట్లానే చేస్తారు, నాకు అట్లా అలవాటైంది. సో ఇప్పుడు దీనికోసము ఒక 4-5 వెల్లుల్లి, జీలకర్ర అండ్ మిరియాలు ఒక్కొక్క స్పూన్ వేసుకొని నేను దంచుకుంటాను అనమాట. వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. కొంచెం జలుబు, దగ్గు, ఇట్లా ఫీవర్ లాగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి. మామూలు కూడా వేసుకోవచ్చు, కానీ ఆ టైంలో కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా, అదే వెల్లుల్లి. సో అట్లా కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఏమైనా దగ్గు, కాఫ్, కోల్డ్ ఉన్నా కూడా కొంచెం బాగుంటుంది. ఫీవర్ ఉన్నప్పుడు మనకి ఏదైనా కొంచెం ఘాటుగా, కారంగా తింటే ఆ ఫీవర్ అనేది కూడా లోపల కొంచెం తగ్గుతుంది అనమాట. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, మీకు కూడా ఏమైనా రిలీఫ్ ఉండొచ్చు. సో ఇదంతా మంచిగా మ్యాష్ చేసుకోవాలా. కొంచెం కచ్చాపచ్చగానే మ్యాష్ చేసుకోండి. ఈ కచ్చాపచ్చగా మ్యాష్ చేసుకుంటారు కదా, పక్కన పెట్టేసుకోండి. నా దగ్గర అయితే ఇట్లా చిన్న రోల్ ఉంది మ్యాష్ చేసుకోవడానికి, అందుకే నేను చిన్న రోల్లోనే మ్యాష్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు స్టవ్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నేను కొద్దిగానే వేసుకున్నాను, ఎందుకంటే మా బాబుకి ఆల్రెడీ అప్పటికి దగ్గుందనమాట. అందుకు కొంచెమే ఆయిల్ వేసుకున్నాను. ఇంకా పోపు పెట్టుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి, ఇప్పుడు మనం ఏదైతే దంచి పెట్టుకున్నామో ఆ మిశ్రమం మొత్తం కూడా దాంట్లోకి వేసేసేయాలి. దాంట్లో వేసేసి కొంచెం కలబెట్టేసేసి మనం ఈ రసం వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా అంతా పోసేసుకోవచ్చు. ఇలా రసం వాటర్ ఉంటాయి కదా, అవి వేసేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవచ్చు. కొంచెం మామూలుగా కాఫ్ అది లేకుంటే చింతపండు కొంచెం ఎక్కువ వేసుకొని ఈ స్టేజ్లోనే ఆపేయచ్చు, కొంచెం పసుపు, ఉప్పు వేసేసి. లేదు మాకు రసం పొడి కూడా కావాలి అనుకుంటే కొంచెం రసం పొడి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం థిక్గా వస్తుంది రసము, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది.
నేను కొంచెం చింతపండు తక్కువ వేసినాను. కాఫ్ ఉన్నప్పుడు కొంచెం పులుపు అనేది ఎక్కువ తినకూడదు కదా, అందుకు నేను కొంచెం చింతపండు తక్కువే వేసినాను అనమాట, కాఫ్ ఉందని చెప్పి. ఈ మిరియాలు ఇవన్నీ కొంచెం ఎక్కువ వేసుకున్నాను, అప్పుడు బాగా రిలీఫ్గా ఉంటుంది. ఇట్లా బాగా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి అంతే. మనకి ఏం లేదు దీనికి, మ్యాక్సిమం టమాటాలు ఉడికేంత వరకే పని, ఇంకా ఏమి దాని పని అదే చేసుకుంటూ పోతుంది. మనం తర్వాత వేసేసినామంటే దీనికి ఎక్కువ కూడా టైం పట్టదు. ఒకే ఒక పొంగు వచ్చిందంటే చాలు. మీరు ఈ కొంచెం లైట్గా బురుగు వస్తుంది అన్నప్పుడే కొంచెం టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం అట్లా ఏమైనా పడుతుందేమో అని చెప్పి. రసం పొడి ఏమైనా తక్కువ ఉంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే మామూలుగా అందాజగా కొంచెం వేసినా అనమాట, 1.5 స్పూన్ అంతే. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర పైన వేసేసి ఇంకా ఆఫ్ చేసేస్తే అయిపోతుంది అన్నమాట మన రసము. నేను ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు కొత్తిమీర వేసుకున్నాను, అందుకు నేను ఇక్కడ కొంచెమే వేసుకుంటున్నాను. వేసుకోకపోయినా ఏం పర్వాలేదు, వేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. అందుకే నేను కొంచెమే వేసేసుకొని, ఇంకా ఆల్రెడీ ఒక పొంగు వచ్చింది కదా రసము, టేస్ట్ అంతా సరిపోయింది. అందుకు నేను ఆఫ్ చేసేసుకుంటాను ఈ స్టేజ్లోనే. ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి, ఈజీ రెసిపీ. మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు, సిక్ అయినప్పుడు, ఫీవర్, కాఫ్, కోల్డ్ ఇలా వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం దొండకాయ వేపుడుకి వచ్చేద్దాం. నేనైతే నాన్ స్టిక్దే పెట్టుకున్నాను, ఎందుకంటే దొండకాయకి కానీ బెండకాయకి కానీ ఎక్కువ అడుగు అంటేస్తుంది కదా వేరే ప్యాన్స్ పెట్టుకున్నా, అందుకే నేను నాన్ స్టిక్లోనే చేస్తున్నాను. ఇది కూడా అంతే, కొంచెం ఆయిల్ వేసుకొని నేను అంతే 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, మీకు కావాలనుకుంటే జీలకర్ర వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర అది ఏమి వేయలేదు. ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకున్నాను అంతే. మీరు మాకు ఈ నాన్ స్టిక్ మేము యూస్ చేయము అనుకుంటే మీరు మామూలు కడాయి కూడా పెట్టుకోవచ్చు అనమాట, మామూలు ప్యాన్ ఉంటుంది కదా అది కూడా పెట్టుకోవచ్చు. నేను ఇంకా ఇందులో నేను ఎలాంటి పౌడర్స్ వేయలేను అనమాట. మామూలుగా పల్లీల పొడి, కొబ్బరి పొడి అలా వేస్తారు కదా లాస్ట్లో, నేను అవేం వేయలేదు, ఎందుకంటే దగ్గు ఉంది కదా మా బాబుకి, అందుకు నేను అది వేయకుండా చేస్తున్నాను. అందుకే నేను నాన్ స్టిక్ది యూస్ చేస్తున్నాను ఈరోజు. మామూలుగా అయితే నేను కూడా మామూలు ప్యాన్లోనే చేస్తాను, లాస్ట్లో ఆ పౌడర్ వేసుకుంటాను కాబట్టి. దీంట్లో కాఫ్ ఉంది కాబట్టి వేయలేదు కాబట్టి నేను ఈ ప్యాన్లో యూస్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకున్నాను, కొంచెం ఆవాలు వేసుకున్నాను, ఎండుమిర్చి వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను అంతే. ఈ దొండకాయలన్నీ కట్ చేసుకున్నాను కదా, ఇవి కూడా వేసుకున్నాను అనమాట. నేను మా బాబునే కదా, అందుకే నేను కొన్ని దొండకాయలు తీసుకున్నాను. ఇవి బాగా ఆయిల్లో మగ్గాలన్నమాట. ఎంత మగ్గితే దానికి అంత బాగా టేస్ట్ వస్తుంది. ఏదైనా అంతే, వెజిటేబుల్ అయినా ఆయిల్లో కొంచెం మంచిగా మగ్గిస్తే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది నాన్ స్టిక్ కాబట్టి నేను కొంచెం హై ఫ్లేమే పెట్టుకున్నాను. అదే మీరు మామూలు కడాయిలు పెట్టుకుంటే నాన్ స్టిక్ది కాకోకుండా మీరు కొంచెం మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకుంటే అడుగు అంటుకోకుండా బాగుంటుంది. ప్లస్ స్లోగా కుక్ చేయడం వల్ల కూడా మనకి కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ టిప్ అయితే నేను మా అత్త దగ్గరే చూసి నేర్చుకున్నాను. ఆమె ఎలాంటి వంటలు చేసినా కూడా సింపుల్గా ఒక రసం పెట్టినా కూడా అంత టేస్టీగా ఉంటుంది. నేను కూడా అవి చూసి సో ఆ ట్రిక్ అయితే కనుక్కున్నాను. ఆమె ఎక్కువ వేయించుతుంది ఆయిల్లో, ఏదైనా సరే వేయించుతుంది, మంచిగా వేయించుతుంది అనమాట. మనమైతే కాసేపు అట్లా వేయించేసి పక్కనకి వచ్చేస్తాము, కానీ ఆమె అట్లా కాదు, మంచిగా ఓపిక్గా వేయించుతుంది ఏదైనా సరే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ మంచిగా వేగింది కదా, వేగిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి ఈ ముక్కలకి సాల్ట్ అండ్ పసుపు పట్టేలాగా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. సాల్ట్ కూడా నేనైతే 1 స్పూన్ అట్లా వేసింటాను, అంటే చిన్న స్పూనే కదా నాది, ఒక 1 స్పూన్ అట్లా వేసినాను అంతే. ఇక్కడ బ్యాచిలర్స్ కూడా ఇవి ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఇవన్నీ చాలా సింపుల్ రెసిపీస్, చాలా తక్కువ టైంలోనే అయిపోతుందన్నమాట. నా ఛానల్లో నేనైతే కొంచెం బిగినర్స్ కోసం అండ్ బ్యాచిలర్స్ కోసం యూజ్ అయ్యేట్లుగానే నేను వంటలన్నీ ప్రిపేర్ చేస్తుంటాను. ఎక్కువ టైం లేనప్పుడు, మనం ఆఫీస్ వెళ్ళే వాళ్ళు లంచ్ బాక్సెస్కి మామూలు ప్యాక్ చేస్తాం కదా, అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ మనం చేసుకోవచ్చు.
నాకైతే ఈరోజు కొంచెం బాడీ పెయిన్స్ ఉండే, బాబుకి కొంచెం కాఫ్ కోల్డ్ ఉండే, అందుకు కొంచెం ఇవి చేసిన అనమాట. ఇవైతే కొంచెం తక్కువ టైంలోనే అయిపోతుంది, మంచిగా తినచ్చు కదా, నోరుకు కూడా బాగుంటుంది, నోటికి కూడా. అందుకు ఇలా చేసిన అనమాట. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముక్క బాగా పీసెస్ బాగా కట్ చేస్తే కట్ అయింది చూడండి, అక్కడ ఒక 60-70% అక్కడే ముక్క అంతా ఉడికిపోయింది దొండకాయ. అప్పుడు కొంచెం కారం వేసుకున్నాను, 1-1.5 స్పూన్ వేసుకున్నాను, అంటే అది చిన్న స్పూన్, అది టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకున్నాను అంతే. ఈ స్టేజ్లో కూడా మీరు ఆపేసుకోవచ్చు. నేనైతే మంచిగా ఫ్రై చేసుకున్నాను. నేనైతే పొడి అది ఏమీ లేదు, పల్లీల పొడి వేసుకుంటారు కదా కొంతమంది, కొబ్బరి పొడి కూడా వేసుకుంటారు. నేనైతే అవి ఏమి వేసుకోలేదు, కాఫ్ ఉందని చెప్పి. ఇవి ఓన్లీ ఇలానే ఇంకా కారంగా ఉత్తదైనా రైస్లోకి తినేట్లుగా చేసుకున్నాను అనమాట. ఉత్త దొండకాయ ఫ్రై అయితే ఇదే అనమాట యాక్చువల్గా. లేదు మీకు ఈ పల్లీల పొడి కావాలనుకుంటే కొంచెం మగ్గిన తర్వాత ఆ కారం అనేది మళ్ళీ మీరు పల్లీల పొడి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని 2-3 మినిట్స్ మూత పెట్టేసి ఆఫ్ చేసుకోవచ్చు అంతే. నేనైతే ఇంకా అది పౌడర్ అంతా ఏమయ్యలేదు కదా, అందుకే ఈ స్టేజ్లోనే నేను టేస్ట్ చూసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మొత్తం పసుపు కారం అంతా బాగా కరెక్ట్ సరిపోయింది టేస్ట్. అందుకు నేనైతే కొంచెం ఇంకా డ్రై రోస్ట్ కూడా చేసుకుంటారు, కానీ దొండకాయ ఎంత డ్రై రోస్ట్ చేసినా కూడా అది ఇట్లానే ఉంటుంది అనమాట. అందుకే నేను ఈ స్టేజ్లోనే ఇంకా మంచిగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. లాస్ట్లో మీరు కొంచెం కొత్తిమీర కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను కూడా కొంచెం లైట్గా కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసేసాను ఇంకంతే. దీనికి మ్యాక్సిమం ఎంత టైం అయితే పడుతుంది, ఒక 1/2 అవర్ అంతే. రసం ప్యారలల్గా చేసుకుంటే రసంకి దీనికి 1/2 అవర్ కూడా పట్టదు నన్ను అడిగితే. ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా టైం లేనప్పుడు, ఇంట్లోనే చేసుకొని తినాలి అన్నప్పుడు, టైం లేనప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు. కొంచెం ఓపిక అనేది తగ్గినప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఇలా ప్లేటింగ్ చేసుకున్నాను, కొంచెం రైస్, రసము, దొండకాయ అండ్ పెరుగు. ఆ రోజు కొంచెం పెరుగు తినాలనిపించింది ఆఫ్టర్నూన్, అందుకే పెరుగు వేసుకున్నాను. చూసారా, రసం కూడా కొంచెం బాగా మంచిగా తిక్కుగా వచ్చిందన్నమాట రసము. మనం ఉడకబెట్టి చేసుకుంటే ఏమవుతుందంటే ఇట్లా తిక్కుగా వస్తుంది. నేనైతే ఫస్ట్ రైస్ అనేది నానబెట్టేసుకున్నాను. నేను ఎలా చేశాను అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ 1-1.5 గ్లాస్ రైస్ అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఇటుపక్క టమాటకాయలు ఇవన్నీ ఉడకబెట్టుకున్నాను. ఇది నానే లోపల టమాటకాయలు కూడా ఉడికిపోతాయి. టమాటకాయలు ఉడికిపోయినాయి కదా, తీసుకొచ్చి ఫ్యాన్ కింద పెట్టేసినాను ఒక గ్లాస్ వాటర్ వేసేసి. ఆ చల్లారే లోపల రైస్ అనేది ఉడికిపోతుంది. రైస్ అయిపోయింది కదా, ఇంకా రసము ఇది ప్యారలల్గా చేసుకున్నాను నేను. దీనికంతా మహా అంటే ఎంత టైం పడుతుందండి, 1/2 అవర్ 40 మినిట్స్ అంతే. మ్యాక్సిమం 1 అవర్ ఎంత నిదానంగా చేసినా కూడా. ఇలా సింపుల్గా ఒక 30 మినిట్స్ to 40 మినిట్స్ లోపల చేసేసుకునే వంటలండి ఇవన్నీ. అది కూడా మనకు సిక్ డేస్ అప్పుడు, మనకు ఎప్పుడైనా హెల్త్ బాగలేనప్పుడు చేసుకుంటే మంచిగా టేస్టీగా ఉంటుంది, తక్కువ టైంలో అయిపోతుంది అన్నమాట. అందుకు నేను ఎప్పుడైనా కానీ ఇలా ప్లాన్ చేసుకుంటాను, తక్కువ టైంలో మంచిగా తినాలి అనుకున్నప్పుడు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూస్తారు కదా, రసం కూడా ఎంత థిక్గా ఉందో. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, తర్వాత కామెంట్ చేయండి నాకు, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. లైక్ కొట్టడం మర్చిపోదండి.